మనకి సినిమాలో చూపిస్తారు కదా, డ్రెస్ వేసుకొని మాస్క్లు వేసుకొని స్పెట్స్ పెట్టుకొని ఉంటారు కదా, ఏం అట్లనే ఉన్నారు అక్కడ కూడా. ఇంకా ఇంకా ఇట్లా ఇట్లా నా గుండె అయితే ఇట్లా ఇట్లా కొట్టుకుంటాను, ఎట్లా జరుగుతుంది ఏమో ఇంతమంది ఏంటి అసలు. హాయ్ హలో నమస్తే, నేను చిన్మయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు చిన్మయ్ టాక్స్ విత్ యూ. నేను నాకు మెమరీగా ఉండిపోవడానికి నా డెలివరీ రోజు మొత్తాన్ని మంచిగా రికార్డ్ చేసుకున్నాను. అండ్ ఈ రోజు నేను అది మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. డెలివరీ అనగానే ఒకలాంటి భయం వేస్తుంది కదా, నార్మల్ డెలివరీ అవ్వచ్చు, సి సెక్షన్ అవ్వచ్చు, భయం మాత్రం కంపల్సరీగా అవుతుంది. కానీ ఏ డెలివరీ అయినా కూడా అప్పటి వరకు కొంచెం కష్టం అనిపించిన ఆ తర్వాత మాత్రం ఒక గ్రేట్ మెమరీ లాగా మిగిలిపోతుంది. అంతా బాగానే జరుగుతుంది, అసలు ఏమి కాదు, అంతా మనకి అనుకూలంగానే జరుగుతుంది అని ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి. మరియు నా డెలివరీలో నా ఎక్స్పీరియన్స్ ఏంటి, నాకు జరిగిన సిచ్యువేషన్స్ ఏంటి, అలాంటివి అన్ని కూడా మీకు కళ్ళకు కట్టినట్టు చూపించడానికి ఈ వీడియో. సో లెట్స్ గెట్ స్టార్ట్. రేపు డెలివరీ అనగా కూడా నైట్ వరకు మేము నైట్ 10-11 వరకు చదువుతూనే ఉన్నాం. ఏం చదువుతాండ్రు అంతగానం అని అంటే, నా కోసం బట్టలు కానీ, బేబీ కోసం బట్టలు కానీ, బ్యాగ్స్ కానీ చదువుతున్నాం. కానీ నిజంగా పెద్దగా చెప్పాలంటే మేము చదవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆ కిటికీ ఓపెన్ చేస్తే నేను డెలివరీ అవ్వాల్సిన హాస్పిటల్ మీకు కనిపిస్తుంది. కావాలంటే చూపిస్తా చూడండి, అంత దగ్గర ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్, జస్ట్ 2 minutes లో వెళ్ళిపోతాం మేము. అందుకే పెద్దగా చదువుకోలేదు, చదవాల్సిన అవసరం కూడా రాలేదు అసలు. కానీ ఏదో నడుస్తూనే ఉండదు, ఇంకా టైం ఎప్పుడు అవుద్దా, ఇంకా మార్నింగ్ ఎప్పుడు అవుద్దా అని. ఎందుకంటే మమ్మల్ని మార్నింగ్ 6 o'clock వరకు హాస్పిటల్లో ఉండమన్నారు డాక్టర్. మేము ఆ టైం వరకు అక్కడ ఉంటే మేబీ 9-10 వరకు అలా ఆపరేషన్ చేసేస్తారు అన్నట్టు. సో అందుకనే పడుకుందామని ఎంత ట్రై చేసినా అస్సలు నిద్ర రావట్లేదు, ఏదో చదువుతూనే ఉన్నాము. ఇంకా అప్పటికి కూడా హార్డ్లీ మేము ఒక 1-2 hours పడుకున్నాం కావచ్చు. మరి అంతగానో మేము ఆలోచించారు అని అంటే ఉంటాయి కదా, ఇంకా అసలు ఎట్లా డెలివరీ జరుగుతుంది, బేబీ ఎట్లా బయటకు వస్తుంది, యాక్టివ్గా వస్తుందా, నేను హెల్దీగా ఉంటాను ఆ టైంకి, ఏం కాంప్లికేషన్స్ రావు కదా, అసలు ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్తో, ఆ చిన్న బేబీతో ఎట్లా ఉంటుంది అని ఒకదాని ఇంకొకటి వస్తూనే ఉన్నాయి ఆలోచనలు. మేము ఆలోచనలో నిద్ర మొత్తం ఎగిరిపోయింది ఏటో కూడా. హార్డ్లీ 1-2 hours పడుకున్నాం కావచ్చు అంతే. ఇంకా మార్నింగ్ వచ్చేసింది అసలు రోజు, డెలివరీ రోజు June 1st, 2024 వచ్చేసి. నేను లేవక ముందే మా మమ్మీ లేచింది, ఆల్రెడీ దేవుడికి దండాలు పెడతాను మంచిగా జరగాలి అన్నట్టు. ఇంకా నన్ను కూడా లేపి నేను ఫ్రెష్ అయిపోయినాక అందరం కలిసి దేవుడి దగ్గర మంచి ఆశీర్వాదాలు తీసుకొని నేను ఆపరేషన్కి ఫిజికల్గా మెంటల్గా రెండింటికి ప్రిపేర్ అయిపోయాను ఆల్రెడీ. ఇవాళ ఆపరేషన్ జరుగుతుంది, చిన్న బేబీ కాస్త బయటకు వచ్చేస్తుంది, యూ విల్ బి హ్యాపీ అని అట్లా అందరం సరే అని బయటికి వెళ్ళినాక ఆలోచన, ఎట్లా వెళ్ళాలి, వాకబుల్ డిస్టెన్స్ కదా, నడవచ్చు కదా, నడిచి వెళ్దామా బైక్ మీద వెళ్దాం. అట్లా మెజారిటీ ఓట్లు బైక్కే పడ్డాయి. ఆ ఒక్కదాని ఓటు తప్ప మిగతా ఓట్లన్నీ బైక్కే పడ్డాయి. అందుకే బైక్ మీద బయలుదేరిపోయినాం. లోపలికి వెళ్ళగానే నన్ను మెటర్నిటీ వార్డులోకి తీసుకెళ్తారు. జనరల్ గా ప్రాసెస్ అంతా, డెలివరీకి ముందు చేయాల్సిన ప్రాసెస్ అంతా కూడా మెటర్నిటీ వార్డులోనే చేస్తారు. అలా వెళ్ళగానే మొత్తం డీటెయిల్స్ అన్ని తీసుకున్నారు. ఆపరేషన్ కి ఒక డ్రెస్ వేస్తారు కదా సపరేట్ గా, ఆ డ్రెస్ వేసుకున్నా ఇంకా జుట్లు మొత్తం పైకి వచ్చేసినాయి. సో ఆల్ సెట్ అన్నట్టు, మొత్తానికి రెడీ అయిపోయినాయి. టెస్ట్ డోసులు కూడా ఇచ్చేస్తున్నారు. ఇంకొక లాంటి టెన్షన్, ఇప్పుడు ఎట్లా అని ఒక టెన్షన్, ఒక దిక్కు అమ్మయ్య కొన్ని గంటలలో చిన్న బేబీని చూడబోతున్నాం మన హ్యాపీనెస్, ఇంకో దిక్కు రెండు ఉన్నాయి. అసలు ఒకలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాం అందరం. అట్లా మొత్తానికి ఆపరేషన్ థియేటర్లోకి నేను వెళ్ళిపోయినాక చూడగానే అక్కడ ఒక 9-10 మంది డాక్టర్లు, మనకి సినిమాలో చూపిస్తారు కదా, డ్రెస్ వేసుకొని మాస్క్లు వేసుకొని స్పెట్స్ పెట్టుకొని ఉంటారు కదా, సేమ్ అట్లనే ఉన్నారు అక్కడ కూడా. ఇంకా ఇంకా ఇట్లా ఇట్లా నా గుండె అయితే ఇట్లా ఇట్లా కొట్టుకుంటాను, ఎట్లా జరుగుతుంది ఏమో ఇంతమంది ఏంటి అసలు అని. వెళ్ళగానే ఆ ప్రొసీజర్ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు మంచిగా కూల్గా నార్మల్గా భలే మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎంత మాట్లాడించినా కూడా నా టెన్షన్ నాకు లోపల ఆల్రెడీ ఉన్నది. దాని తర్వాత మెల్లిగా మనకి స్పైన్కి ఇవ్వాల్సిన ఇంజెక్షన్ ఇస్తారు, అది కొంచెం పెయిన్ఫుల్లే, కానీ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఒక ఫియర్ ఉంటుంది కదా, ఆ ఫియర్ ముందు పర్టికులర్గా నాకైతే ఆ నొప్పి అసలు ఏర్పడలేదు. మెల్లిగా స్టార్ట్ అయిపోయింది, ప్రొసీజర్ స్టార్ట్ అయింది. కళ్ళకు గంతలు కట్టిండ్రు, ఆపరేషన్ లైట్స్ కూడా ఆన్ చేసిండ్రు. ఇంకా సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే, ఒక దిక్కు ఇంజక్షన్ ఇచ్చిండ్రు కదా, ఆల్రెడీ మొత్తం స్టార్ట్ అయిపోయింది. నాకు కిందంతా అంటే ఇప్పుడు నడుము నుండి కింది పార్ట్ అంతా తెలియట్లేదు, వాళ్ళు ముట్టుకున్నా టచ్ చేసినా తెలుస్తలేదు. కానీ టచ్ చేస్తుంటే ఒకలాంటి సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ కూడా నాకు వినిపిస్తుంది, కానీ నొప్పి తెలియట్లేదు అసలు. అమ్మో ఇట్లా అసలు ఆ భయం తెలిస్తేనే అర్థమవుతుంది, ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థమవుతుంది. అమ్మో అది ఒకలాంటి ఫీలింగ్ అంతా, ఇంకా ఏం చెప్పలేము. అందుకే వాళ్ళు భయపెట్టద్దు అన్నట్టు కూడా వాళ్ళు జనరల్గా మాట్లాడుకుంటూ మస్తు కూల్గా ఆపరేషన్ కూడా
అయిపోయింది. ఇంకా అందులో ఒక నర్స్ ఎవరో చూసి బాయ్ అనిపిస్తుంది కదా అని అన్నారు. అట్లా అనగానే ఇంకో నర్స్ కాస్త బయట తీసి బేబీని, అమ్మ నీకు బేబీ బాయ్ బాబు పుట్టిండు, కంగ్రాచులేషన్స్ అని ఒక్కసారి వాడి ఏడుపు, వాడి ముఖం చూడగానే అంతవరకు ఉన్న పెయిన్ కాస్త అయ్యా అనిపించింది. ఇంకా తర్వాత నాకు అందులోనే పిల్లలు కాకుండా ఆపరేషన్ కూడా చేసేసిండ్రు అందులోనే. సో ఆల్ సెట్ అంతా అయిపోయింది. బేబీని బయటకు తీయగానే వాడి డీటెయిల్స్ అన్ని తీసుకొని పేషెంట్ నా చేయి మీద రాస్తారు అన్నట్టు అక్కడ. అంటే బేబీ వెయిట్ ఎంత ఉంది, ఫీమేల్ బేబీయా మేల్ బేబీయా, అండ్ ఎప్పుడు పుట్టింది, ఏ రోజు పుట్టింది, ఏ టైంకి పుట్టింది, అవన్నీ కూడా అక్కడ మెన్షన్ చేస్తారు. నా సిచ్యువేషన్ ఇక్కడ ఒకలాగా ఉంటే బయట మా వాళ్ళ సిచ్యువేషన్ అయితే ఇంకా దారుణం. ఎందుకంటే వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు, నేను సేఫ్గా ఉన్నానో తెలియదు, బేబీ బయటకు వచ్చిందో లేదో కూడా తెలియదు. పాపం తిరుగుతూనే ఉన్నారు. ఇంకా మా శివ అయితే ఆ డోర్ ముందు, ఆపరేషన్ థియేటర్ ముందు నిలబడడం, తొంగి చూడడం, ఎవరైనా వస్తానరా అని చూడడం. పాపం ఆయనకైతే ఇదే పని సరిపోయింది. మా చిన్న తల్లి మైరా కూడా బేబీ కోసం నేను ఒక బొమ్మ తీసుకొస్తా, వాడికి ఒక గిఫ్ట్ ఇస్తా అని వాడిని పట్టుకొని అట్లనే కూర్చున్నది. అండ్ మా అమ్మమ్మ టెన్షన్ కూడా చూడాలి. ఇంకా అందరూ మా మమ్మీ, అమ్మమ్మ, శివ, మైరా అందరు కలిసి పాపం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఫైనల్ గా మా శివకి మెల్లగా చిన్నగా ఒక బేబీ వాయిస్ వినిపించిందంట. అందులో వాళ్ళని ఫ్రెష్ చేయడానికి తీసుకెళ్తారు కదా బేబీని, అది తీసుకెళ్ళినప్పుడు కొంచెం చూసిందంట వాడిని. ఇంక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మా మమ్మీకి, ఇట్లున్నది అట్లున్నది. ఫైనల్ గా వాళ్ళకి మొత్తానికి కూడా ఇట్స్ బేబీ బాయ్ అని అనౌన్స్ చేసినాక ఇంకా వాళ్ళ సంబరం చూడాలి అసలు. ఎవరైతే ఏంటి కానీ ఇప్పుడు ఆల్రెడీ అమ్మాయి ఉంది కాబట్టి, ఇప్పుడు అబ్బాయి కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ హ్యాపీ అయింది అన్నట్టు. సో ఫైనల్ గా లోపల నేను హ్యాపీగా ఉన్నా, బయటకు వచ్చినాక మా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. సో ఇదంతా హ్యాపీగా చాలా సంతోషంగా గడిచిపోయింది అన్నట్టు మొత్తానికి. అండ్ నేను అయింది జనరల్గా సింగరేణి హాస్పిటల్లో. డెలివరీ అయినాక మేము ఖచ్చితంగా 7 days ఉండాలి అక్కడ. మరి ఆ 7 days మాకు ఏ ట్రీట్మెంట్ అందింది అన్నది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అంతవరకు స్టే కనెక్టెడ్. బాయ్.